హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 20 చూసే ముందు పార్ట్ 19 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. హెల్త్ బాగాలేనప్పుడు ఈ స్టన్స్ అవసరమా అని అడిగిన తనపై మోకాళ్ళపై కూర్చొని టీషర్ట్ తీస్తున్న శౌర్య మజిల్ బాడీని తడుముతూ, ఈ మాట నువ్వు నన్ను టచ్ చేయకుండా అడిగి ఉంటే ఆగేవాడినే. నౌ ఐ కాంట్ అంటూ సమీర పళ్ళు డ్రాప్ చేశాడు. రే, ఫీలింగ్స్ హోల్డ్ చేసుకో అంది కొంచెం గట్టిగా. మొగుని పట్టుకొని రే అంటావా అంటూ సమీర నడుము మడతలో గిల్లేశాడు. ప్లీజ్ శౌర్య అంది గిల్లడం వల్ల వచ్చిన బాధకి. ఏంటే ప్లీజ్, అసలు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? ప్రేమించినోడు ఇంత దగ్గరగా వస్తే దూరం పెట్టాలని చూస్తున్నావు. కనికరం లేదే నీకు అసలు అంటూ పైకి లేవపోతే అతని భుజాలు పట్టుకుని ఆపి పిచ్చిగా మాట్లాడితే నేనే చంపేస్తాను నిన్ను. ఇష్టం లేకుండానే దగ్గరయ్యానా నీకు? ఇప్పుడు నేను కేవలం ఆలోచించేది నీ హెల్త్ గురించి మాత్రమే. నీకే ప్రాబ్లం లేనప్పుడు నాకెందుకురా బాధ అంటూ కళ్ళు మూసి వెనక్కి వాళ్ళని సమీరాన్ని చూసి తను బాధపడుతుంది అని అర్థమై అయిష్టంగా ఉన్న ఆమెకు దగ్గర కాలేక అలానే చూస్తూ ఉన్నాడు. ఎంతకీ శౌర్య చేయి తన మీద పడకపోవడంతో కళ్ళు ఓపెన్ చేద్దామనుకుంది. కానీ ఇంతలో శౌర్య చేతులు తన కళ్ళను మూసివేశాయి. ఏం చేస్తున్నావు శౌర్య అని కంగారుగా అడుగుతున్న సమీరాన్ని చూస్తూ పైనుండి లేచి తన పక్కనే పడుకుని ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పాడు. మూసిన కళ్ళి చాటున ఎన్ని అర్థాలున్నాయో బలవంతంగా ఆపుకుంటున్న సమీర కన్నిటి తడి చెప్తూ ఉంటే తనని పక్కకు తీసుకొని ఊరిస్తున్న పెదవులను చూసి తన పెదవులు ఆమెకు తాకిస్తూ, సారీనే, ఏదో ఫ్లోలో వచ్చేసింది కానీ వాంటెడ్గా కాదు. నీ లవ్ ఏంటో నాకు తెలియదా? ఇంకెప్పుడు ఇలా మాట్లాడను, ఫీల్ అవ్వకు, పడుకో అని చెప్పి పెదవులు వదిలి సమీరని తన గుండె మీదకి లాక్కున్నాడు. ఏ ఆచ్ఛాదన లేని ఆమె పరువాలు నేరుగా తగులుతూ ఉంటే గుండెలో అలజడి కలుగుతుంది. కానీ సమీరాకి ఇష్టం లేకుండా తనకి దగ్గర కాలేడేమో అని బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. శౌర్య హార్ట్ బీట్ సెన్స్ చేస్తున్న సమీర అతని ఎదపై చేయేసి నెమ్మదిగా తన కళ్ళలోకి చూస్తూ, ఇంకెప్పుడు నా లవ్ని తక్కువ చేసి మాట్లాడదు శౌర్య, నాకు కోపం వస్తుంది అంది. అని కళ్ళు తెరవకుండానే సమీర తలపై ముద్దు పెట్టాడు. హెల్త్ నిజంగా ఓకే కదా అని అడిగింది. నా స్ట్రెంత్ గురించి నీకు తెలీదా? మెంటల్. రిస్క్ తీసుకోలేను శౌర్య, డాక్టర్ చెప్పారు నీ హెడ్కి ప్రెషర్ ఉండకూడదని. అలాగే నువ్వు ఇలా వర్కౌట్ చేస్తా అంటే ఫ్రాక్చర్ అయిన హ్యాండ్ పరిస్థితి ఏమవుతుంది అని అడిగింది ముఖం పైకెత్తి శౌర్యాన్ని చూస్తూ. నీకు ఇష్టం లేకపోతే వదిలేరా, ఐ కెన్ హోల్డ్ మై ఫీలింగ్స్ అని చెప్పాడు ఆనెస్ట్గా. సమీర ఇంకేం మాట్లాడలేదు. 5 నిమిషాల మౌనం తర్వాత ఇద్దరిలో ఒక్కసారిగా రేజ్ అయిన ఫీలింగ్స్కి కలయిక ఒక్కటే మార్గమని అర్థమై కళ్ళతోనే ఇద్దరి అంగీకారం తెలుపుకున్నారు. ఇష్టం లేకున్నా నువ్వెందుకు ఒప్పుకున్నావు అని కొంటిగా చూస్తూ అడుగుతున్న శౌర్య కళ్ళలోకి, నీ హెల్త్ అండ్ హ్యాపీనెస్ రెండూ నాకు కావాలి అంది. సతిని ఇష్టంగా చూసుకుంటూ, నువ్వు పర్ఫెక్ట్ వైఫ్వే, నా బంగారానివి అంటూ శౌర్య చెప్తున్నట్టు చేసి అతనిలో కలిసిపోయింది ఆమె. సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నారేమో, టుమారో షాపింగ్కి వెళ్దాం అన్నాడు రిషి. అంటూ రిషి భుజం మీద వాలి ముందు వెళ్తున్న వెహికల్స్ బ్యాక్ లైట్స్ చూస్తూ కళ్ళు మూసింది జాను. కాసేపటికి ఒక రెస్టారెంట్ దగ్గర ఆపి జాను చెంప మీద తట్టి నిద్రలేపాడు. కళ్ళు ఎదురుగా ఉన్న రెస్టారెంట్ని చూస్తూ, అప్పుడే వచ్చేసామా అని అడిగింది కళ్ళు నిలుముకుంటూ. తను చేస్తున్న పని ఆపి, డోంట్ జాను, ఐస్ రెడ్గా అయిపోతాయి, పడుకున్నావు నువ్వు, అందుకే తెలియలేదు ఎంత టైం అయిందని అని చెప్పి తన వాచ్లో టైం చూపించాడు. అమ్మో 9 అయిందా, 1 అవర్ జర్నీయా అని షాకింగ్గా అడిగింది. స్లోగా డ్రైవ్ చేశాను అని చెప్పి తనని కిందకి దింపి లోపలికి నడిపిస్తున్నాడు. ముందే రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్ళి జాను ఫేవరెట్ ఫుడ్ని తెప్పించాడు నిమిషాల్లో. తను తినకుండా ఆలోచిస్తూ ఉంటే చూసి, జాను అన్నాడు. అని రిషి వైపు చూసింది. తిను అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు. అలాగే అని తలూపి తినడం స్టార్ట్ చేస్తూ మళ్ళీ ఆగిన తన వైపు చూసి పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. తన ప్లేట్లో ఫుడ్ జాను నోటి దగ్గర పెడుతూ, ముందు తిను, తర్వాత థింక్ చేద్దు అన్నాడు. కళ్ళలో ప్రేమ నింపుకున్న రిషి మాటలకు వివసురాలైపోతూ రిషి తినిపిస్తూ ఉంటే తింది. తర్వాత రిషి ఆకలి గుర్తొచ్చి తానే స్వయంగా స్పూన్ వదిలేసి చేతులతో తినిపిస్తూ ఉంటే ఇష్టంగా తింటూ కబుర్లు చెప్తున్నాడు. తిన్నాక మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. అప్పటికే రిషి మాటల్లో కొంచెం రిలీఫ్ పొంది మిగిలిన వాళ్ళ గురించి మర్చిపోతూ కేవలం రిషి దృష్టిలో పెట్టుకొని తనతో టైం స్పెండ్ చేస్తుంది. అప్పుడే అబ్జర్వ్ చేస్తుంది రిషి కార్ని. ఇది కొత్తదా అని అడిగింది. బాగుందా?
నీ పాత కారు ఏమైంది? అది నీకు సెంటి కదా అని అడిగింది. "ఉమ్," అన్నాడు ఇంకా మాట్లాడకుండా. కాదు, చెప్పు రిషి, వదిలే దాని గురించి. చెప్తున్నావా లేదా? ఆ కారులో నాకు నీతో కలిసి చాలా మెమరీస్ ఉన్నాయి జాను. మనం సపరేట్ అయిన తర్వాత బాగా గుర్తొచ్చావు. మెయిన్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒకసారి యాక్సిడెంట్ మిస్ అయింది, లేదంటే అని ఆగిపోయాడు. అదెంత సివియర్ అయ్యేదో గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా రిషిని హత్తుకొని కార్ సైడ్కి ఆపు అంది. ప్రేయసి కోరినట్టు పక్కకు ఆపి జానుని సరిగ్గా తన ఒడిలో కూర్చోబెట్టుకుంటూ, ఒకవేళ ఆ యాక్సిడెంట్ జరుగుంటే ఈరోజు ఖచ్చితంగా మరోలా ఉండేది జాను. నేను నిన్ను ఎప్పటికీ చేరుకోలేను అంటూ ఎమోషనల్గా చెప్తూ జాను హ్యాండ్ని కిస్ చేస్తూ చెప్పాడు. అతని మాటలను ఊహలుగా మార్చుకున్న జాను ఆ బాధను తట్టుకోలేక గట్టిగా రిషిని హత్తుకొని, డోంట్ టాక్ నాన్సెన్స్ రిషి, చెప్పాను కదా నువ్వు లేకుండా నేను ఉండలేనని, ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే జాను వెన్నును మురుతూ, జస్ట్ జరిగింది చెప్పానే, దట్టు నువ్వే ఫోర్స్ చేసావు చెప్పమని అంటూ జాను ఫేస్ని హోల్డ్ చేసి ఏడవడం వల్ల ఎర్రగా మారిన కళ్ళను, ముక్కును, బుగ్గలను చూస్తూ కంటి మీద పెదవులను ఆంచుతూ, నవ్వు ఐఎమ్ ఓకే బేబీ, చూడు నీ ముందే ఉన్నాను, నిన్ను ప్రేమిస్తున్న మనిషిగా, నీ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిగా నీ ముందే ఉన్నాను అంటూ పెదవుల పొజిషన్ మార్చుతూ జాను పెదవులను ముద్దాడుతూ ఆమెల బాధని కొద్ది కొద్దిగా దూరం చేశాడు. కాసేపటికి తనని వదిలి, లాంగ్ డ్రైవ్ కావాలి అన్నావుగా, పద వెళ్దాం అన్నాడు. వద్దు ఋషి, ఇంటికి వెళ్ళిపోదాం. డ్రాప్ చేయనా? తన శౌర్య మీద కోపంగా ఉందని అర్థం చేసుకొని, మన ఇంటికి వెళ్దామా అని అడిగాడు. పెళ్ళి కాకుండా బాగోదు రిషి, వద్దు. మరేం చేస్తావు? ఈ రోజుకి ఫ్రెండ్ ఇంటి దగ్గర తను పూర్తి చేయకుండానే వెళ్ళి సీట్లో కూర్చో అన్నాడు. ఫ్రెండ్ ఇల్లు అన్నందుకు అతనికి కోపం వచ్చిందని అర్థమై సైలెంట్ అయిపోయి, మా ఇంటి దగ్గరే డ్రాప్ చేసే రిషి అంది. రిషి మధ్యలో మాట్లాడలేదు. సరిగ్గా అరగంట తర్వాత ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆపాడు. దిగుతూ, ఇది అంది అనుమానంగా. నా ఫ్లాట్, ఇక్కడే స్టే అంటుండగా, ఒంటరిగా నాకు భయం అంది చిన్నబుచ్చుకొని. చిన్నగా నవ్వి, నేనుండగా నువ్వెలా ఒంటరి అవుతావు అని అడుగుతూ తన హ్యాండ్ హోల్డ్ చేసి లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యాడు. అంటే నాతోనే ఉంటావా? ఆశ్చర్యంగా అడిగింది తను. ఏ వద్దా? లిఫ్ట్లో ఎవ్వరూ లేకపోవడంతో జానుని దగ్గరికి తీసుకొని ఇయర్స్కి పెదవులు తాకిస్తూ అడిగాడు అతను. నువ్వు దూరంగా ఉండు, నాకేదో అవుతుంది అంది షివరింగ్ వాయిస్తో. ఏమవుతుంది అడుగుతూ నెక్ మీద చిన్న బయటిచ్చి ఇంకా దగ్గరికి తీసుకుని గ్యాప్లో లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఎవరన్నా చూస్తారేమో అని రిషిని దూరం చేసి తిరిగి చూసిన తనకు చీకటి ప్రత్యక్షం అవగానే, ఎక్కడికి వచ్చాం అంది భయంగా. ట్రస్ట్ మీ అని చెప్పి ఓపెన్ అయిన లిఫ్ట్ డోర్స్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. టెర్రస్ పైకి ఎందుకు? రిషి చేతిని చాలా గట్టిగా పట్టుకుంది. రూమ్ నీట్గా లేదమ్మా, క్లీన్ చేయిస్తాను, ఒక్క 15 మినిట్స్ అని చెప్పి మరో చేత్తో బిల్డింగ్ మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళకి కాల్ చేసి, రూమ్ కీస్ వాచ్మెన్ దగ్గర ఉన్నాయి, ఫ్లాట్ క్లీన్ చేయండి అర్జెంట్ అని చెప్పి కాల్ కట్ చేసి తన వైపే ఆరాధనగా చూస్తున్న జానుని ముందుకు తెచ్చుకున్నాడు. తాను వాల్కి ఆనుకుంటూ, ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు, గాలికి ఎగురుతున్న తన హెయిర్ని చెవి వెనక్కి పెడుతూ. నీ ఎక్స్ట్రీమ్ లవ్కి నేను డిజర్వా కాదా అని ఓరగా అతన్ని చూస్తూ చెప్పింది. నువ్వు మాత్రమే డిజర్వ్, మెంటల్ అన్నాడు ఇంకా గట్టిగా తనని హత్తుకుంటూ. మీ అన్నయ్య నిన్ను ఎంత లవ్ చేస్తున్నాడు, ప్రిన్సెస్లా చూసుకుంటున్నాడు, దాంట్లో కొంచెమైనా నేను చూడుకుంటే ఎలా అని అడుగుతూ టాప్లోనికి తన హ్యాండ్ పోనిచ్చి వీపు మీద చిన్నగా గిల్లాడు. చుట్టూ చీకటి, అస్సలే ఎవరూ కనిపించడం లేదు. అన్ని టెన్షన్స్ మర్చిపోయేలా సన్నగా వీస్తున్న గాలి, అన్నిటికంటే ఎక్కువ తను ప్రేమిస్తున్న వ్యక్తి అతని ప్రజెన్స్ని ఇష్టంగా ప్రేమగా ఫీల్ అవుతూ రిషిని ఇంకా గట్టిగా హత్తుకుంటూ, ప్రపంచం ఇలాగే ఆగిపోతే బాగుందనిపిస్తుంది రిషి, లవ్ యూ సో మచ్ అంటూ అతని హృదయంపై ముద్దు పెట్టింది. నువ్వు ఇలా నన్ను కంట్రోల్ తప్పించుకు బంగారం, అసలే వీక్ హార్ట్ నాది అంటూ జాను జుట్టు మీద ముద్దు పెట్టి, పద వెళ్దాం అన్నాడు ఫోన్ వైబ్రేషన్కి. ఉందాం ఇలా కాసేపు గారంగా అంది జాను. 1 వీక్ తర్వాత నువ్వు వద్దన్నా ఇలానే ఉంటాం బేబీ. అప్పటి వరకు నేను నా ఫీలింగ్స్ని హోల్డ్ చేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే పెళ్ళికి ముందే కలిసిపోయారన్న నేమ్ వచ్చేస్తుంది అని కన్ను కొట్టి చెప్పగానే టక్కున తన చేతుల్ని వెనక్కి తీసుకుంది. భయపడ్డావా నవ్వుతూ అడిగాడు. భయపెడుతున్నావు అంటూ రిషి కొంటి చూపును తప్పించుకుంటూ అతని కంటే ముందే కిందకి వెళ్ళిపోయింది. జాను వెళ్ళాక శౌర్యకి కాల్ చేసి చెప్పాడు నా ఫ్లాట్లో ఉందని. లవర్స్ ఫీలింగ్స్ ముందే తెలుసుకున్న శౌర్య ఒక నిమిషం పాటు ఆలోచించి,
డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాడు. శౌర్య భయానికి నవ్వి తల్లికి ఫోన్ చేసి ఉదయం వస్తాను అని చెప్పాడు. జాగ్రత్తరా, లంచ్కి కూడా రాలేదు, బయట ఎక్కడైనా తిను. ఇంకా జాను నాన్నగారు ఫోన్ చేశారు, వారంలో ముహూర్తం ఉందని, రేపు షాపింగ్కి రమ్మని అడిగారు అని చెప్పింది. హా అమ్మా, చెప్పడం మర్చిపోయాను, ఉదయం రెడీగా ఉండమని చెప్పి ఇంకాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి ఫ్లాట్కి వచ్చేసరికి హాల్లో ఉన్న బ్లైండ్స్ చూస్తూ అలానే ఉంచింది జాను. అప్పటికి వర్కర్స్ వెళ్ళిపోయి ఉంటే హాల్లో తమ ఇద్దరిది కలిసిన కర్టెన్ బ్లైండ్స్ చూస్తూ ఆగిపోయింది. అది 2 ఏళ్ల క్రితం లవ్ ప్రపోజల్ అప్పుడు తీసుకున్న ఫస్ట్ సెల్ఫీ. అది చూస్తూ జాను కళ్ళలో కన్నీళ్లు వస్తూ ఉంటే అది తెలియని రిషి ఆ కర్టెనే చూస్తూ జాను వెనుకగా వెళ్ళి తనని హత్తుకున్నాడు. జాను కన్నీళ్లు జారి అతని చేతిపై పడగానే జానుని ముందుకు తిప్పుకొని, ప్రతిదానికి ఎమోషనల్ అవ్వకు మేరీ జాన్, నాకేదోలా ఉంటుంది అంటూ తన కన్నీళ్లు తుడిచి హగ్ చేసుకుంటూ, నా పాత కార్ని పక్కన పెట్టేసినట్టే ఈ ఫ్లాట్ని కూడా యూజ్ చేయలేదు నేను, ఎప్పుడైనా అమ్మ వచ్చి క్లీన్ చేస్తుంది, మళ్ళీ నీతో ఇదే రావటం నేను అని చెప్పి జాను మెడలో పెదవులద్దాడు. నేనెక్కడ పడుకోను అని అడిగింది. ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్, నీ ఇష్టం అన్నాడు తనని వదిలి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని. చుట్టూ చూసి తనకు అలవాటైన బెడ్రూమ్ వైపు చూపించింది. దాంట్లో ఏసీ వర్క్ అవుతుందా అని అడిగింది. బ్లాంకెట్స్ కబోర్డ్లో ఉన్నాయి, ఫ్రెష్ అవుతావా అని అడిగాడు. క్లోత్స్ లేవు అంది తనను చూసుకుంటూ. నా ఉన్నాయి, యూజ్ చేసుకో చెప్పి హాల్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేసుకున్నాడు. నువ్వు ఇక్కడే పడుకుంటావా అని అడిగింది చిన్నగా నవ్వి. మీ అన్నయ్య ముందే వార్నింగ్ ఇచ్చాడు నీకు దూరంగా ఉండమని అనగానే కనుబొమ్మలు ముడేసింది. తన ఫీలింగ్స్ అర్థం చేసుకుంటూ మన పెళ్ళయ్యే వరకు అని క్లారిటీ ఇచ్చాడు. గుడ్ నైట్ రిషి చెప్పి తన రూమ్లోకి వెళ్ళింది జాను. వెళ్తున్న తనని అలాగే చూశాడు డోర్ క్లోజ్ అయ్యే వరకు. ఓయ్ శాడిస్ట్, డిస్టర్బ్ చేయకే. సమీర ఎద మీద పడుకున్నాడు పెద్ద బుజ్జాడు ఆరాంగా. ఇంకా నైట్ అనుకున్నావా, 8 దాటింది, లే పైకి. టైర్డ్ ఫీలింగ్ ఉందే, పడుకుంటాను. మెడిసిన్ పవర్ అలానే ఉంటుంది. చెప్తే ఆగేవా, నైట్ అంతా రైడ్ చేస్తూనే ఉన్నావు, ఇప్పుడు చూడు ఎలా వీక్ అయ్యావు అంటూ శౌర్య జుట్టు వెనక్కి సరిచేస్తూ నుదుటిని ముద్దిచ్చి, కొంచెం రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి గ్రీన్ టీ తెస్తాను అంది అతన్ని పక్కకు తోసి. తను లేచి కూర్చుంటూ, గ్రీన్ టీ వద్దు, నువ్వు ఉండు నాతో కాసేపు అంటూ వెళ్ళకిలా పడుకొని తన మీదకి లాక్కున్నాడు సమీరాని. బుద్ధుందా కొంచెమైనా? హెవెన్ నుండి వచ్చాననుకుంటున్నావా, హాస్పిటల్ నుండి వచ్చాననుకుంటున్నావా? అలా లాక్కున్నావు, నేను తగిలితే మళ్ళీ హ్యాండ్ పెయిన్ ఉంటుంది అని కోప్పడుతూ ఉంటే, కాటన్ మళ్ళీ మెత్తగా ఉంటావే, నీ వల్ల నాకు పెయిన్ ఉండదు, సూదింగ్ ఫీలింగ్ తప్ప అంటూ బెడ్షీట్ లోపల నుండి సమీర వీపుపై వేలితో పాముతూ, కాసేపు పడుకో, నిద్ర లేక నీ కళ్ళు కూడా రెడ్గా ఉన్నాయి అంటూ వీపు మీద జో కొడుతూ ఉంటే మెల్లగా కళ్ళు మూసుకున్న తను వెంటనే నిద్రలోకి జారుకుంది, ఏదో మాయ చల్లినట్టు. ఒకప్పుడు సమీర వల్ల దూరమైన నిద్ర, తను ఆమె మీద పెంచుకున్న పగ, కోపం, ఒక రకంగా టార్చర్ చేద్దామని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆలోచనల నుండి బయటకు వచ్చి సమీరాని చూశాడు. శౌర్యని హత్తుకొని గుండెలపై తలపెట్టుకొని పూర్తిగా తన మీదే పడుకుంది. నిద్రలో ఇంకాస్త అందాన్ని పెంచుకున్న తనని మురిపెంగా చూస్తూ, ఏం మాయ చేస్తున్నావే అసలు, బయట పడలేకున్నాను, నిన్ను కోపంతో పెళ్లి చేసుకున్నాను అని తెలిస్తే నన్ను ఏం చేస్తావో తెలియదు, కానీ పెళ్లి తర్వాత నీకు అడిక్ట్ అయిపోయాను సమీ. ఎంతలా అంటే నీ టచ్ లేకుండా నిద్ర అనే పదానికి పూర్తిగా దూరం అయిపోతున్నాను. ఐ లవ్ యూ సో మచ్ బేబీ. ఐ హోప్ జానుకి తన ప్రేమించిన ఆరుష్తో పెళ్లి చేస్తే నా బాధ్యత తీరింది అనుకుంటాను. అండ్ నీతో కలిసి నా మిగిలిన లైఫ్ ఎంజాయ్ చేస్తాను. ఐ స్వేర్ నిన్నెప్పుడు బాధ పెట్టను అని చిన్నగా చెప్తూ సమీరాని ఇంకా టైట్గా హగ్ చేసుకుని కళ్ళు మూసుకున్నాడు. రిషి లేచేసరికి అదే సోఫాలో ఉన్నాడు, కానీ తన ఒంటిపై కొత్తగా బ్లాంకెట్ ఉండేసరికి జాను పనిని అర్థమై చిన్నగా నవ్వి తను పడుకున్న ఉన్న రూమ్ వైపు చూశాడు. డోర్ క్లోజ్ చేసి ఉండడం వల్ల తను ఇంకా లేవలేదు అని జాను కోసం తన మెజర్మెంట్స్తో నియర్ బొటిక్లో డ్రెస్ ఆర్డర్ పెట్టి క్విక్ డెలివరీ కోసం ఎక్స్ట్రా పేమెంట్ చేశాడు. నియర్లీ 2 ఇయర్స్ తర్వాత వచ్చిన తన ఫ్లాట్ని కొత్తగా చూస్తూ హాల్లో ఉన్న జానుది తనది కలిసున్న కర్టెన్ బ్లైండ్స్ని చూసి మరోసారి ప్రేమలో పడిపోతాడు. లివింగ్ ఏరియాలోకి ఒక సైడ్కి ఉన్న తనని మినీ జిమ్ని చూసి వాటిని టచ్ చేస్తూ, సారీ మిమ్మల్ని ఒంటరిగా వదిలినందుకు అని వాటికి చెప్పి ముందుగా థ్రెడ్మిల్తో స్టార్ట్ చేసి పంచింగ్ బ్యాగ్స్తో కంటిన్యూ చేస్తాడు.
టైం 8 అయ్యేసరికి ఆటోమేటిక్గా నిద్రలేచిన జాను వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని డోర్ దగ్గరికి వచ్చేసరికి శాండ్ బ్యాగ్స్తో కుస్తీలు పడుతూ కనిపిస్తాడు రిషి. బ్లాక్ బనియన్లో కండలు పెంచిన తన దేహం ఇటాలియన్ గ్రీక్లా అనిపిస్తూ ఉంటే డోర్కి ఆనుకొని అలాగే చూస్తుండిపోయింది. అప్రయత్నంగా అటు చూసిన రిషి తన వైపే చూస్తున్న జానుని చూసి గుడ్ మార్నింగ్ బేబీ అంటూ బాక్సింగ్ ర్యాప్స్ రిమూవ్ చేస్తూ తన దగ్గరికి వెళ్ళాడు. స్వెట్ పట్టిన తన బాడీ ఇంకా షైన్ అవుతూ ఉంటే గుండె అలజడికి లోనైంది. దగ్గరకు వచ్చి నిలబడ్డ రిషి చేతిని తన చేతిలోకి తీసుకొని ర్యాప్స్ తానే తీస్తూ డాక్టర్లా ఉన్నావా అసలు అని అడిగింది. మరి రౌడీలా ఉన్నానా? కొంటిగా చూస్తూ అడుగుతున్న అతన్ని సూటిగా చూడలేక ర్యాప్స్ ఓపెన్ చేయగానే లైట్గా రెడ్ కలర్లోకి మారిన ఫింగర్స్ని ముద్దు పెట్టుకుంటూ మూవీస్లో ఎందుకు ట్రై చేయకూడదు, హాలీవుడ్ హీరోకి ఏమాత్రం తీసిపోవు, నువ్వు మా అన్నయ్య అంది ఎక్సైటెడ్గా. ఆహా వెళ్ళనా అయితే? నీకు ఇష్టమైతే. మరైతే నన్ను షర్ట్లెస్గా చాలామంది చూస్తారు, ఓకేనా నీకు అని అడిగాడు ముఖం మీద పడుతున్న జాను ఫంక్స్ని చెవి వెనక్కి పెడుతూ. ఎందుకు చూస్తారు? చివ్వును అడిగిన తన పొజిటివ్నెస్కి నవ్వుకుంటూ ఎందుకు చూడరు, బాడీ ఎక్స్పోజ్ చేయాలి అంటే షర్ట్ రిమూవ్ చేయాలి కదా బంగారం అని అన్నాడు వస్తున్న నవ్వు ఆపుకుంటూ. ఎందుకు ఎక్స్పోజ్ చేయాలి అసలు డౌట్గా అడిగిన జాను చెవి దగ్గరికి చేరి మూవీస్లోకి వెళ్తే డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి కదా మరి అని అనగానే ఏడుపు ముఖం పెట్టి వద్దు నేను మాత్రమే చూడాలి, యు ఆర్ మైన్ అంటూ గట్టిగా హత్తుకుంది అతన్ని. ఇంత ఫీల్ అవుతున్నావు, మూవీస్కి వెళ్తే ఒప్పుకుంటావా నువ్వు అని అడిగాడు. తెలిసొచ్చింది కదా అస్సలు ఒప్పుకోను. ఓకే నాకు స్వెట్ ఉంది వదులు, నాకు బాగుంది కాసేపు ఇలా ఉండని అంటూ రిషి ఎద మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకుంది. కాలింగ్ బెల్ మోగగానే తనని వదిలి వచ్చిన డ్రెస్ పిక్ చేసుకొని జానుకిచ్చి రెడీ అవ్వెళ్ళి అన్నాడు. ఇదెప్పుడు తీసుకున్నావు ఆశ్చర్యంగా అడిగింది. 1 hour బ్యాక్ ఆర్డర్ పెట్టాను, గో ఇన్ సైడ్. లవ్ యూ మోర్ రిషి, లవ్ యూ లాట్స్ బేబీ. ఫ్లయింగ్ కిస్ ఇవ్వగానే రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. 11 దాటాక నిద్ర లేచిన సమీరాకి ఆగకుండా వినిపిస్తున్న ఫోన్ రింగింగ్ సౌండ్స్కి చిరాకొచ్చి టేబుల్ పై ఉన్న శౌర్య ఫోన్ అందుకొని స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నేమ్స్ చూసి ఆన్సర్ చేసి హా అన్నయ్య అంది. గుడ్ మార్నింగ్ సమీ, ఇంకా లేవలేదా? ఇబ్బందిగా నవ్వి గుడ్ మార్నింగ్ చెప్పింది. శౌర్య పడుకున్నాడు, ఇవ్వనా? వద్దులే, షాపింగ్ అన్నాడు కదా అని మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము, మీరు కూడా వచ్చేయండి. ఓకే అన్నయ్య చెప్పి కట్ చేయగానే శౌర్య నెంబర్కి మిస్డ్ కాల్స్ కనిపించాయి. కమల్, డాడ్, ఆద్య, ఆరుష్ నుండి. గాడ్ ఇంత డీప్ స్లీప్లో ఉన్నామా అని అనుకుంటూ శౌర్యని నిద్రలేపింది. సమీ ప్లీజ్. నిద్రలో ముద్దుగా అంటున్న శౌర్య బోర్లా పడుకొని ఉంటే వీపు మీద చెల్లుమని ఒక్కటేసి నైట్ ఓట్స్ చేయడం దేనికి, ఇప్పుడు ఇలా కుంభకర్ణుడి వేషం వేయడం దేనికిరా శాడిస్ట్. అబ్బా విసిగించకే, పడుకోవాలి. నువ్వు మారం చేయకు శౌర్య, రిషి అన్నయ్య కాల్ చేశాడు షాపింగ్ మాల్కి రమ్మని. ఎందుకు? పెళ్లి విషయం గుర్తు రాగానే టక్కుని కళ్ళు తెరిచాడు శౌర్య. టైం చూసి తల పట్టుకుంటూ గాడ్ ఇంత టైం అయిందేంటే, పెళ్ళానికి ఉండాల్సిన లక్షణాలు లేవు నీకు, ఉదయమే లేవాలి, తలారా స్నానం చేసి ఇంట్లో పూజ చేసి భర్త కాళ్ళకి దండం పెట్టాలి అని అన్నీ నేనే చెప్పాలా అని అడుగుతూ షార్ట్ వేసుకొని సమీర వైపు చూశాడు. తన వైపే గుర్రుగా చూస్తోంది. ఒక్కసారిగా 3 గంటల క్రితం గుర్తు చేసుకొని ఓ నువ్వు లేచావా, నేను మళ్ళీ పడుకోబెట్టాను కదా, నాకు జరగాల్సిందే అంటూ ఒక్కో అడుగు వాష్రూమ్ వైపు వేస్తున్న భర్తను ఇంకా కోపంగా చూస్తూ శౌర్య యూ అంటూ పిల్లో విసిరింది. అది వెళ్ళి అప్పుడే క్లోజ్ చేసిన వాష్రూమ్ డోర్ మీద పడడం, సమీర పళ్ళు కొరకటం బాత్రూంలో ఉన్న శౌర్యకి నవ్వు తెప్పించాయి. ఓయ్ హాఫ్ బ్రెయిన్, నాపై పళ్ళు తర్వాత నూరుదు కానీ ముందు నాకు డ్రెస్ తీసి పెట్టు, అలాగే నువ్వు కూడా ఫాస్ట్గా రెడీ అవ్వు అని అరిచి చెప్పాడు బయట నుండే. ముందు విషయం ఏంటో చెప్పు, జాను పెళ్ళికి బట్టలు కొనడానికి వెళ్తున్నాం, సడన్గా ఏంటి? మరో 6 daysలో పెళ్ళి, ముహూర్తం కుదిరిందని చెప్పారు పంతులు, మరి నాకు చెప్పలేదు. శౌర్యకి డ్రెస్ తీసి అతనికి మ్యాచ్ అవ్వడానికి తన కోసం కూడా సేమ్ కలర్ శారీ తీసుకుంటుంది. షవర్ చేసి వచ్చిన శౌర్య తల తుడుచుకుంటూ సమీర ముందుకు వచ్చి నైట్ నువ్వు ఇచ్చిన టైంకి వేరే ఏం గుర్తు రాలేదు, అందుకే చెప్పలేదు అని చెప్పి వాచిన పెదవిని లిక్ చేసి థ్యాంక్స్ బంగారం అని చెప్పి హెయిర్ డ్రైయర్ అందుకున్నాడు. థ్యాంక్స్ ఎందుకు చెప్పాడో అర్థం కాలేదు కానీ ప్రశ్నలకి ఇది సందర్భం కాదని సైలెంట్గా వెళ్ళిపోయింది. తను వచ్చేసరికి శౌర్య లేడక్కడ. హాల్లో ఉండి ఉంటాడు అనుకుని శారీ కట్టుకొని హెయిర్కి టవల్తో పెట్టిన ముడి తీసి హెయిర్ డ్రై చేసుకుంటూ ఉంటే వచ్చాడు టిఫిన్ ప్లేట్తో, మరో చేతిలో ఫోన్.
మాట్లాడుతూ తన ముందుకు వచ్చి నిలబడి ప్లేట్ తన చేతికి ఇవ్వబోయి బిజీగా ఉందని అర్థం చేసుకుని ఫోన్ని చెవికి భుజానికి మధ్య సెటిల్ చేసి ఒక చేత్తో ప్లేట్ పట్టుకొని రైట్ హ్యాండ్తో తినిపిస్తున్నాడు. 2 ఇడ్లీలు తిని చాలు, నువ్వు తిను అంది. నేను తినేసా బంగారం, ఇంకొక ఇడ్లీ తిను అంటూ అది కూడా కుక్కి కాల్ యూ బ్యాక్ అని చెప్పి కాల్ కట్ చేసి ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసి సమీర పెదవులు తెరిచి రెడీనా అని అడిగాడు. 2 మినిట్స్ అని చెప్పి ముఖానికి సన్ స్క్రీన్ అప్లై చేసి లిప్ బామ్ రాస్తూ ఉంటే ఆపి అది కూడా అవసరం లేదు, ఇలా బాగున్నావు అన్నాడు. నేనేం లిప్స్టిక్ యూజ్ చేయట్లేదురా, లిప్ బామ్ మాత్రమే అంది. అది కూడా యూజ్ చేయకుంటే లిప్స్ డ్రై అయిపోతాయి అని చెప్పింది ఫేస్ డల్గా పెట్టి. నేవీ బ్లూ కలర్ శారీలో ఇంకా తెల్లగా కనిపిస్తున్న సమీర వన్నని మైమరుపుగా చూస్తూ సమీర చీర లోపల నుండి చేతులు పోనిచ్చి నడుము మీద నెమ్మదిగా మీటుతూ పెదవులు అందుకున్నాడు. అంటూ సౌండ్ చేస్తున్న సమీర అరుపుకి ముద్దు ఆపి నీ లిప్స్ డ్రై అయిన ప్రతిసారి వాటికి తడిని నేను అందిస్తాను, ఇప్పుడు ఓకేనా అన్నాడు సమీరని అద్దకు ముందుకు తిప్పి. సమీర వెనక తను నించొని లిప్స్ని వేళ్ల మధ్య నలిపి చూపిస్తూ ఇంత రొమాంటిక్ ఎప్పుడయ్యావు సిగ్గు దాస్తూ అడిగింది సమీర పాప. నీతో కలిసినప్పటి నుండి చెవిలో చిన్నగా చెప్పాడు హస్కీ నెస్కే అసూయ పుట్టేంత అందంగా. ఆ మాటకి సమీర బుగ్గలు మందారాలవుతుంటే వాటిని కిస్ చేస్తూ పెళ్ళయ్యాక నీ అందం ఇంకా పెరిగింది, నన్ను చంపడానికే కదా అని అడుగుతూ భుజం మీద చటుక్కుని కొరికాడు. జాను ఋషి పెళ్ళి హ్యాపీగా జరిగిపోతుందా? సమీర్ శౌర్యల హ్యాపీ మూమెంట్స్ ఇలాగే సాగుతాయా, లేక గగన్ వచ్చి డిస్టర్బ్ చేయబోతున్నాడా? ఆద్యకి శౌర్యపై ఉన్న ప్రేమని వదులుకుంటుందా, లేక దక్కించుకోవడానికి ట్రై చేస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.